హాయ్ అండి, వెల్కమ్ టు మను మైండ్స్. నేను చెప్పాను కదా రాములవారి శంకుస్థాపనకి వెళ్తాను అని. అగో వెళ్ళాము. నైట్ 1:30 టైం అయింది. మా మనం పడుకునిపోయింది. లేచి రెడీ అయ్యాము. రెడీ అయ్యేసరికి పూజ స్టార్ట్ అయింది. మేము వెళ్ళేసరికి పంతులు గారు ఏమో పూజ చేయండి అమ్మా, బొట్లు అవి పెట్టండి అన్నారు. ఇక వెళ్ళాము. అవన్నీ బొట్లు అవన్నీ పెట్టేసాము, సర్దేశాము అనమాట. అక్కడ పూజకి అయితే మట్టుగా మా పిన్ని చిన్నన్న వాళ్ళు కూర్చున్నారు. మిగతా వాళ్ళ చేత అందరి చేత లాస్ట్లో అన్నీ వేపించారు అనమాట. చూడండి, మేము కూడా ఇలా రెడీ అయ్యాం. మా వారు నేను అలా రెడీ అయ్యాం. మా మనమ్మ రెడీ అయింది. వీళ్ళిద్దరూ మా వదినలు అనమాట. ఇక మా మనతల్లి ఇలా రెడీ అయింది. స్వామి దయ వల్ల అంతా మంచిగా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3కి అనమాట పూజ, శంకుస్థాపన అనేది. ఇదిగోండి, ఆ గుమ్మ తీశారు. ఆ గుమ్మ చుట్టూ కొంచెం మమ్మల్ని డెకరేషన్ చేయమంటే బంతిపూలు, అందులో ఏమవుతుందంటే వాటరు ఫుల్గా వచ్చేస్తుంది. అంత గుమ్మ తీసిన దానికి వాటర్ తీసేసి సిమెంట్ అది వేసేసారు. మా పిన్ని అలాగండి శంకుస్థాపన పూజ చేస్తున్నారు. మేమైతే ఆ గుమ్మ చుట్టూ బంతిపూలు అవి కొంచెం అలా సర్దామన్నమాట. తర్వాత మా పిన్ని వాళ్ళు అందులో ఆ గుమ్మలో దిగి, మా పిన్ని అయితే చాలా భయపడింది. అందులో దిగి పూజ అది చేశారు. శాంతి 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 ఓం రాజాయ స్వాహ, రసాయ స్వాహ, విజయాయ స్వాహ, రసాయ స్వాహ, రసాయ స్వాహ, అర్థమయ స్వాహ, శాంతియే ముక్తాయ స్వాహ, ముక్తాయ నగ్నాయ స్వాహ, శాంత్యాయ స్వాహ, ఏకే భగవతి సదాదిత్య సద్వాజ సదు చంద్రమాః తదేవ సత్యం సత్యం సత్యజాతి సర్వేమి శైకజిత కుమారతి నైనాం అలాగా మధ్యలో పెట్టండి. ఓం ద్రవంతే ఇక్కడ అవన్నీ వాళ్ళ చేత చేపిస్తున్నారు. ఇక్కడేమో నవధాన్యాలు అడిగారు. అడిగేసరికి ఆ పంతులు గారి మీద ఏమో ఒలికిపోయింది. అందరూ నవ్వు నవ్వు. ఆ చిన్న అబ్బాయి అయితే చాలా బాగా చేస్తున్నాడు. వాళ్ళ చేత కూడా చేపిస్తున్నాడు అనమాట. అందరూ నవ్వుకున్నారు. అది చేయి జారిపోయింది. జారిపోయి అతని మీద ఉండిపోయాను.